గైస్ పుష్పరాజ్కి సంబంధించిన ఆ రికార్డ్ని నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ చాలా సినిమాలు వస్తున్నాయి కాబట్టి ఏదో ఒక సినిమా ఆ రికార్డ్ని బద్దలు కొట్టగలదు. లేదంటే మల్టిపుల్ సినిమాలు కూడా వస్తున్నాయి కాబట్టి ఒకటి లేకపోతే 2, 3, 4 సినిమాలు కూడా ఆ రికార్డ్ని బద్దలు కొట్టగలవు. బట్ 10 సంవత్సరాల కింద రిలీజ్ అయిన బాహుబలి 2కి సంబంధించిన ఆ రికార్డ్ని ఎవరు టచ్ చేయగలరు? అసలు ఇండియన్ హిస్టరీలో ఆ సినిమాని ఎవరైనా టచ్ చేయగలరా లేదా ఆ రికార్డ్ని? లేదంటే అది బాహుబలి పేరు మీద అలాగే ఉండిపోతుందా? ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవకృష్ణ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఏంటంటే ముందుగా ఇండియాలో ఇప్పటివరకు మనం చూసుకున్నట్టయితే రీసెంట్గా వచ్చిన సినిమాల్లో ఎక్కువ హైప్ ఉన్న మూవీస్ కేజీఎఫ్ 2, పుష్ప 2, అలాగే దురంధర్ 2. సో ఈ 3 సినిమాలు కూడా ఎక్కువ హైప్ ఉండడం జరిగింది ఇండియాలో. అంటే ఆడియన్స్ అందరూ ఈ సినిమా కోసం, పాన్ ఇండియా ఆడియన్స్ అందరూ కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేయడం జరిగింది. అలా పుష్ప 2 2025 డిసెంబర్లో రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా మొదటి రోజు, ఎందుకంటే నార్త్ ఇండియా ఆడియన్స్ చాలా అట్రాక్ట్ అయిపోవడం జరిగింది ఆ క్యారెక్టర్కి. అండ్ ఏకంగా బీహార్లోని పాట్నాకు వెళ్ళి అక్కడ అల్లు అర్జున్ స్వైతం ప్రమోషన్ చేయడం జరిగింది. దాదాపు 2 లక్షల మంది తెలుగు వాళ్ళు కాదు, నార్త్ ఇండియన్స్ అక్కడ హాజరు కావడం జరిగింది. అందుకే ఆ సినిమా దాదాపుగా మొదటి రోజు 294 కోట్ల రూపాయలను వసూలు చేయడం జరిగింది. అండ్ ఆ సినిమా అప్పుడు 300 కోట్ల వసూలు చేసేది. బట్ ఏంటంటే కర్ణాటకలో బెనిఫిట్ షోస్ని క్యాన్సిల్ చేయడం వల్ల ఆ సినిమా 294 కోట్ల వరకు సరిపెట్టుకుంది. లేదంటే ఆ సినిమా ఆ రోజు ఖచ్చితంగా 303 నుంచి 304 కోట్ల వరకు ఈజీగా వెళ్ళేది. ఇండియన్ హిస్టరీలో ఒక మైల్ స్టోన్ అయ్యేది. అయినప్పటికీ ఒక రికార్డ్ని అయితే సెట్ చేసి పెట్టింది. 294 కోట్ల రూపాయలని వసూలు చేసింది. అసలు ఇండియాలో ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న డే 1 ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న టాప్ 5 మూవీస్ ఏవి అంటే, మొదటిగా పుష్పరాజ్ 294 కోట్లు, అలాగే రీసెంట్గా మొన్నే రిలీజ్ అయిన దురంధర్ పార్ట్ 2 అది 245 కోట్లు. ఆ తర్వాత మూడో స్థానంలో RRR సినిమా 223 కోట్లు. నాలుగో స్థానంలో బాహుబలి 2 217 కోట్లు. అలాగే ఐదో స్థానంలో ప్రభాస్ గారు నటించిన కల్కి సినిమా, ఆ సినిమా దాదాపుగా 191 కోట్లను వసూలు చేయడం జరిగింది. సో ఏంటంటే 294 కోట్లను దురంధర్ పార్ట్ 2 చేరుకుంటుందా అంటే చేరుకుంటుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. బట్ ఏంటంటే సౌత్లో ఎక్కువగా ఈ సినిమాకి ఆ కలెక్షన్ల పరంగా అందుబాటులో కరెక్ట్ రాకపోవడం వల్ల ఏంటంటే అంతవరకు రాలేకపోయింది. పెయిడ్ ప్రీమియర్స్ ఇంకా బాలీవుడ్ కలెక్షన్స్తోనే సినిమా 245 కోట్ల వరకు రాగలిగిందంటే నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ రికార్డ్ని అసలు ఎవరు కొట్టగలుగుతారు? ఈ 294 కోట్లు ఏదైతే పుష్పరాజ్ రికార్డు ఉందో దురంధర్ పార్ట్ 2 కొడుతుందని చెప్పి ఒక సర్టెన్ ఆఫ్ పీపుల్స్, అంటే నార్త్ ఇండియాకి సంబంధించి కొంతమంది దురంధర్ 2, పుష్ప 2కి సంబంధించిన 294 కోట్ల రికార్డ్ ఏదైతే ఉందో అది కొడుతుందని చెప్పి అనుకోవడం జరిగింది. బట్ ఏంటంటే పుష్పరాజ్ని టచ్ చేయలేకపోయాడు. ఇప్పుడు అసలు ఈ రికార్డ్ని ఎవరు కొడతారా అంటే, నెక్స్ట్ ఇయర్ చాలా సినిమాలు వస్తున్నాయి. ఆ చాలా సినిమాల్లో కొన్ని సినిమాలు ఈ రికార్డ్ని కొట్టే అవకాశం ఉంది. కొన్ని ఆ తర్వాత కూడా వస్తున్నాయి, ఆ సినిమాలు కూడా కొట్టే అవకాశం ఉంది. అసలు పుష్పరాజ్ని కొట్టేది ఎవరు అంటే, లిస్ట్లో 5 సినిమాలు ఉన్నాయి. ఆ 5 సినిమాలు మాత్రం ఖచ్చితంగా కొట్టే స్టామినా కనిపిస్తుంది. లిస్ట్లో నెంబర్ 1 పొజిషన్లో రాజమౌళి గారు ఇంకా మహేష్ కాంబినేషన్లో వస్తున్న వారణాసి. సో ఈ సినిమాకున్న హైప్ ఎలాంటిదో తెలుసు. ఇది పాన్ ఇండియా వైజ్గా కాకుండా ఏకంగా పాన్ వరల్డ్ వైజ్గా రిలీజ్ అవుతుంది. 120 పైగా దేశాల్లో రిలీజ్ అవుతుంది. అలాగే రాజమౌళి గారు ఆల్రెడీ బాహుబలి 2తో ప్రపంచానికి పరిచయం అయ్యాడు. అలాగే RRRతో ఆస్కార్ని అందుకొని మళ్ళొకసారి తన సినిమా పొటెన్షియల్ ఏంటి, తనకున్న స్పెషాలిటీ ఏంటి అనేది ప్రపంచానికి పరిచయం అయ్యాడు. ఒక హాలీవుడ్ హీరోని, అంటే మన టాలీవుడ్ హీరో అనుకోండి, బట్ ఏంటంటే అందరూ హాలీవుడ్ హీరో అంటారు కాబట్టి ఒక హాలీవుడ్ హీరోని పట్టుకొని ఒక డివోషనల్ ప్లస్ పురాణాలకు సంబంధించి లేకపోతే అడ్వెంచర్ ఇదంతా కలిపి ఒక దగ్గర సమకూర్చి ప్రపంచానికి చూపించడానికి వస్తున్నాడు. సినిమా 120 దేశాలకు పైగా రిలీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ రాజమౌళి గారి పేరు మీదే ఈ సినిమా మొదటి రోజు ఈజీగా 300 కోట్లకు పైగా వసూలు చేయగలదు. అన్నీ అనుకుంటే 500 కోట్ల వరకు కూడా వెళ్ళగలదు అని అనిపిస్తుంది. అంటే పుష్పరాజ్ని రికార్డ్ని కొట్టే లిస్ట్లో నెంబర్ 1 పొజిషన్లో అయితే వారణాసి సినిమా ఉంది. ఆ తర్వాత రామాయణ పార్ట్ 2. సో ఏంటంటే రామాయణ పార్ట్ 1 కాదు, పార్ట్ 2కి అవకాశం ఉంది. ఎందుకంటే పార్ట్ 1 వచ్చిన తర్వాత ఖచ్చితంగా పార్ట్ 1ని అదిరిపోయే లెవెల్లో కానీ ఎండ్ చేయగలుగుతాయి. ఎప్పుడైనా సరే పార్ట్ 1, పార్ట్ 2 వచ్చినప్పుడు పార్ట్ 1 ఎండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని గురించి ముందు కూడా మాట్లాడుకుందాం ఇదే వీడియోలో. పార్ట్ 1 ఎండింగ్ కరెక్ట్ లేకపోతే పార్ట్ 2కి అంత హైప్ అనేది క్రియేట్ కాదు. సో ఏంటంటే పార్ట్ 1 ఎండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది రామాయణ పార్ట్ 2 ఈ రికార్డ్ని కొట్టాలంటే. సో రామాయణ పార్ట్ 2 కూడా ఒక అవకాశం ఉంది పుష్పరాజ్ని కొట్టడానికి. ఇక మూడో స్థానంలో ఉన్న సినిమా ఏంటంటే మన సందీప్ రెడ్డి వంగ ఇంకా మన ప్రభాస్ గారి కాంబినేషన్లో వస్తున్న స్పిరిట్ మూవీ. ఈ సినిమాకు మెయిన్గా ఇంత హైప్ రావడానికి 3 కారణాలు ఉన్నాయి. ఏంటంటే ఒకటి ప్రభాస్ గారు ఉంటే మొదటి రోజు ఈజీగా 150 కోట్లకు పైగా కలెక్షన్స్ ఆ కటౌట్కి దిగడం జరుగుతుంది, మనందరికీ తెలిసిన విషయమే. అలాగే సందీప్ రెడ్డి వంగ కూడా అంజం జరిగింది. ఏంటంటే మా సినిమా రిలీజ్ అయిన రోజు మొదటి రోజు 150 కోట్లతో బోని స్టార్ట్ చేస్తామని చెప్పి.
ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి సందీప్ రెడ్డి వంగానే. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగాకి నాకు తెలిసి నార్త్‌లో ఉన్నంత ఫాలోయింగ్ ప్రెజెంట్ మన ఇండియన్ డైరెక్టర్‌లో రాజమౌళి గారికి ఇంకా సందీప్ రెడ్డి వంగకి ఉన్నంత ఫాలోయింగ్ నాకు తెలిసి నార్త్ మార్కెట్‌లో ఇంకెవరికీ లేదు. ఒక విధంగా చెప్పాలంటే నాకు తెలిసి రాజమౌళి గారి కంటే కూడా సందీప్ రెడ్డి వంగకి ఇప్పుడు ఎక్కువ ఫాలోయింగ్ అయిపోయింది. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ వల్ల, ఆయన ఉండే విధానం వల్ల, ఆయన తీసే సినిమాల వల్ల ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. సో ఇక్కడ ఒక ఫ్యాక్టర్ ఉంది. అలాగే సందీప్ రెడ్డి వంగ స్టోరీస్, ఆయన తీసుకునే స్టోరీస్ ఏంటంటే చాలా డిఫరెంట్‌గా ఉంటాయి కాబట్టి ఆ స్టోరీస్ పరంగా కూడా స్పిరిట్ మూవీని ఏ విధంగా క్రూయల్‌గా చూయించబోతున్నారో, ప్రభాస్ గారిని ఏ రేంజ్‌లో తీసుకెళ్లబోతున్నారో యానిమల్ మూవీతో ఆల్రెడీ చూడడం జరిగింది. యానిమల్ కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంటుందని ఆయన చెప్పడం జరిగింది కాబట్టి ఈ మూవీ కోసం నాకు తెలిసి నార్త్ ఇండియా మొత్తం ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రభాస్ గారు ఉండడం జరిగింది, సందీప్ రెడ్డి వంగ ఉన్నాడు అండ్ ఆయన తీసుకునే స్టోరీస్ యూనిక్‌గా ఉంటాయి కాబట్టి రీసెంట్‌గా వచ్చిన పోస్టర్‌కే ఎలాంటి విధ్వంసం క్రియేట్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఈ సినిమాకు కూడా ఒక అవకాశం అయితే ఉంది. పుష్పరాజ్ డే 1 294 కోట్లు కొట్టడానికి. ఇక తర్వాత ఇంకో సినిమా వచ్చేసి కేజీఎఫ్ చాప్టర్ 3. సో కేజీఎఫ్ చాప్టర్ 3 కూడా ఒక అవకాశం ఉంది. ఎందుకంటే కేజీఎఫ్ 1 తర్వాత కేజీఎఫ్ 2కి ఏ రేంజ్ రెస్పాన్స్ రావడం జరిగిందో మనందరికీ తెలుసు కేజీఎఫ్కి. సో ఏంటంటే కేజీఎఫ్ 3 కూడా ఇప్పుడు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఆ సినిమాని మళ్ళీ తీస్తే ఖచ్చితంగా ఆ సినిమా కూడా పుష్పరాజ్ని కొట్టడానికి ఒక అవకాశం అయితే ఉంది. ఇక ఈ లిస్ట్లో లాస్ట్ సినిమా వచ్చేసి మళ్ళీ పుష్ప 3నే. సో పుష్ప 3కి ఒక అవకాశం ఉంది. ఏంటంటే మళ్ళీ తన రికార్డ్ని తానే బద్దలు కొట్టడానికి. ఎందుకంటే అల్లు అర్జున్కి ఫ్యాన్స్ అందరూ, నార్త్ ఇండియా ఫ్యాన్స్ అందరూ అడిక్ట్ అయిపోవడం జరిగింది మెయిన్గా పుష్ప క్యారెక్టర్కి. కాబట్టి మళ్ళీ పుష్ప 3 ఆ రికార్డ్ని కొట్టే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా మొదటి రోజు ఏదైతే 294 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగిందో అందులో మెయిన్గా మనకు కనిపించే సినిమాలు ఏంటంటే ఒక 5 కనిపిస్తున్నాయి. వారణాసి, రామాయణ, స్పిరిట్, పుష్ప 3, కేజీఎఫ్ 3 ఈ సినిమాలు కనిపిస్తున్నాయి. లేకపోతే ఈ సినిమాలు కాకుండా ఈ సినిమా కూడా ఈ రికార్డ్ని కొట్టగలదు బ్రో, 294 కోట్ల కలెక్షన్స్ని కొట్టగలదని మీకు ఏదైనా ఒపీనియన్ ఉంటే మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి 10 సంవత్సరాల క్రితం అంటే 2017లో రిలీజ్ అయిన బాహుబలి 2కి సంబంధించి ఆ రికార్డ్ని ఎవరు కొట్టగలరు? రీసెంట్గా కొద్ది రోజుల ముందు ఏంటంటే అందరూ దురంధర్ పార్ట్ 2 ఆ రికార్డ్ని అందుకుంటుంది అని చెప్పి అందరూ అనుకోవడం జరిగింది. బట్ దురంధర్ పార్ట్ 2 కేవలం 37 లక్షల ఫుట్ ఫాల్స్ మాత్రమే రావడం జరిగింది. అని మాట్లాడుకుంటుంది అదే అనమాట. బాహుబలి 2 డే 1 ఫుట్ ఫాల్స్ 1,05,00,000. మొదటి రోజు 1,05,00,000 మంది బాహుబలి 2ను చూడడం జరిగింది. బట్ దురంధర్ పార్ట్ 2ని కేవలం 37 లక్షల మంది మాత్రమే చూడడం జరిగింది. ముందే చెప్తున్నాను అనమాట. అండ్ బాహుబలి 2కి అంత రెస్పాన్స్ రావడానికి కారణం ఏంటంటే అప్పుడప్పుడే పాన్ ఇండియా వైజ్గా సినిమాని తీసుకురావడం ఒక ప్లస్ పాయింట్. ఇంకోటి బాహుబలి పార్ట్ 1 ఏదైతే ఉందో అందుకే నేను ఇంతకుముందు చెప్పాను ఎండింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. బాహుబలి ఎండింగ్ అనేది చాలా ప్రాపర్గా చేయడం జరిగింది. ఎందుకంటే నమ్మిన బంటే ఎందుకు వెన్నుపోటు పొడిచాడు అనేది ఒక క్వశ్చన్ మార్క్ని అయితే క్రియేట్ చేశాడో ఆ క్వశ్చన్ మార్క్ అప్పుడు ఎంత వై కట్టప్పకెళ్ళి బాహుబలి అని చెప్పి మొత్తం ప్రపంచాన్ని మొత్తం ఊపేసింది. ఎక్కడెళ్ళినా, షోస్కి వెళ్ళినా, ఏదైనా క్రికెట్కి వెళ్ళినా, ఇంకెక్కడికి వెళ్ళినా అందరూ అడిగే క్వశ్చన్ ఒకటే. అక్కడ సినిమాలో పనిచేస్తున్న వాళ్ళకి కానీ లేకపోతే డైరెక్టర్కి కానీ హీరోకి కానీ అందరూ అడిగే క్వశ్చనే ఏంటంటే వై కట్టప్పకెళ్ళి బాహుబలి. అసలు అదొక ఆన్సర్ లేని క్వశ్చన్ లాగా అయితే మారిపోవడం జరిగింది. అందుకే ఆ సినిమాకి అంత హైప్ రావడం జరిగింది. ప్రాపర్గా సినిమాని ముగించడం జరిగింది. పార్ట్ 1 పార్ట్ 2లో నాకు తెలిసి అంత ప్రాపర్గా ముగించిన డైరెక్టర్లు ఇప్పటి వరకు ఎవరూ లేరు. ఓన్లీ రాజమౌళి గారు మాత్రమే అంత ప్రాపర్గా ఏంటంటే పార్ట్ 2కి హైప్ తీసుకురావడం జరిగింది. సో అందుకే బాహుబలి 2 రిలీజ్ అయిన మొదటి రోజే అప్పట్లో 2017లోనే 2015 కోట్ల వరకు అందుకోవడం జరిగిందంటే అప్పట్లోనే అద్భుతం అని చెప్పాలి. ఇక ఫుట్ ఫాల్స్ విషయంలో మనం మాట్లాడుకున్నట్టయితే ఇండియాలో టాప్ 5 ఫుట్ ఫాల్స్ ఏవి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ముందుగా 5వ స్థానంలో RRR సినిమా ఉంది. ఆ సినిమాకి డే 1 ఫుట్ ఫాల్స్ వచ్చేసి 58 లక్షలు. తర్వాత 4వ స్థానంలో ప్రభాస్ గారు నటించిన సలార్ సినిమా ఉంది, 60 లక్షల ఫుట్ ఫాల్స్ రావడం జరిగింది. తర్వాత 3వ స్థానంలో కేజీఎఫ్ 2 70 లక్షల ఫుట్ ఫాల్స్ రావడం జరిగింది. అండ్ 2వ స్థానంలో పుష్ప 2 ఫుట్ ఫాల్స్ వచ్చేసి 71 లక్షలు. ఇక మొదటి స్థానంలో బాహుబలి 2 2017 1,05,00,000. మరి ఇప్పుడు ఈ రికార్డు కొట్టడానికి ఒక 5 సినిమాలు ఉన్నాయి. ఆ 5 సినిమాలు మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ముందుగా ఫస్టే పుష్ప 3. సో పుష్ప 3కి ఒక అవకాశం ఉంది. బట్ ఏంటంటే మరీ ఎక్కువగా నాకైతే కనిపించట్లేదు. ఎందుకంటే పుష్ప పార్ట్ 1 ఎండింగ్ అయిన విధానం పార్ట్ 2కి ఆ రేంజ్ని తీసుకురావడం జరిగింది. బట్ పుష్ప ఏ విధంగా అయిందో మనందరికీ తెలుసు. అక్కడ ఒక పెళ్లి జరుగుతుంది, పెళ్లిలో బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. తర్వాత ఏమైంది అనేది పెద్దగా సింపుల్గా ఎండ్ చేయడం జరిగింది. కాబట్టి పుష్ప 2కి డే 1 ఫుట్ ఫాల్స్ 71 లక్షలు రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ మరి ఇంకో 20 లక్షలు వేసుకుందాం ఫుట్ ఫాల్స్ మహా అంటే ఇంకో 25 నుంచి సరే 25 లక్షలు వేసుకుందాం. ఇంకో 25 లక్షల ఫుట్ ఫాల్స్ వేసుకున్నా సరే మొదటి రోజు పుష్ప 3 దాదాపుగా 96 లక్షల ఫుట్ ఫాల్స్ మాత్రమే తీసుకురాగలదు. ఎందుకంటే ఎండింగ్ అనేది ప్రాపర్గా ఇవ్వలేదు.
ఇక నెక్స్ట్ వచ్చేసి KGF 3. సో KGF 3 కూడా సేమ్ పార్ట్ 1 ఎలా ఎండ్ అయిందో పార్ట్ 2 కూడా అలా వచ్చింది. బట్ పార్ట్ 2 కూడా పుష్ప పార్ట్ 2 ఏ విధంగా ఎండ్ కావడం జరిగిందో KGF పార్ట్ 2 కూడా అదే విధంగా ఎండ్ కావడం జరిగింది. హీరో మీద కొన్ని మిసైల్స్ వస్తాయి, పడతాయి. తర్వాత హీరో నీళ్ళలో వెళ్ళిపోతాడు. తర్వాత ఏమైంది అనేది, అంటే అక్కడ కూడా హీరో ఉన్నాడా లేదా అనేది చిన్న క్వశ్చన్ మార్క్గా ఉంది. ఏంటంటే ప్రాపర్ ఎండింగ్ కాదనమాట. సో ప్రాపర్ ఎండింగ్ అలా లేకుండా ఉంది. సో ఏంటంటే ఇక్కడ కూడా మనం ఇంకో 20 లక్షలు వేసుకుందాం. 20 లక్షలు వేసుకున్నా కానీ ఇక్కడ కూడా 25 లక్షలు వేసుకున్నా 95 లక్షల ఫుట్ఫాల్స్ అవుతుంది పుష్ప 3కి, KGF 3కి. ఇక మూడో స్థానంలో వచ్చేసి సలార్. సో సలార్కి అయితే ఒక అవకాశం ఉంది. ఎందుకంటే సలార్ పార్ట్ 1కే 60 లక్షల ఫుట్ఫాల్స్ రావడం జరిగింది. అండ్ సలార్ పార్ట్ 2 కోసం నాకు తెలిసి ఇండియన్ ఆడియన్స్ అందరూ వెయిట్ చేయడం జరుగుతుంది. సలార్ పార్ట్ 1 కోసం ఒక 60 లక్షల ఫుట్ఫాల్స్ రావడం జరిగింది కాబట్టి ఇంకొక 30 లక్షల ఫుట్ఫాల్స్ ఎక్స్ట్రా వేసుకున్నా కానీ 90 లక్షలు అవుతుంది. అంటే నాకు తెలిసి సలార్ పార్ట్ 2 కూడా బాహుబలి 2కి సంబంధించి ఆ డే 1 ఫుట్ఫాల్ 1,05 లక్షలు ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసే అవకాశం లేదు. పార్ట్ 1 ఎండింగ్ కూడా ప్రభాస్కి ఇంకా పృథ్వీ సుకుమారానికి పార్ట్ 2లో ఏ విధంగా వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది, ఏ విధంగా విడిపోతారా అనేది మనకు అక్కడ క్వశ్చన్ మార్క్లా పెట్టడం జరిగింది. బట్ ఏంటంటే అదంతా అలాంటి స్టోరీస్ మనం చూడడం జరిగింది. అలాంటివి మనం ఆల్రెడీ కొన్ని సినిమాల్లో చూసాం కాబట్టి అది కూడా పెద్ద ఇంపాక్టింగ్గా లేదు. బట్ ఏంటంటే ఇంకో 30 లక్షల ఫుట్ఫాల్స్ని ఎక్స్ట్రా వేసుకున్నా కానీ మహా అంటే 90 లక్షలు అవుతుంది. ఇంకా అవకాశం ఉంది టాప్ 2 సినిమాలు ఏంటంటే వీటికి 90% అవకాశం ఉంది. అదే రామాయణ పార్ట్ 2. మళ్ళీ చెప్తున్నారు, రామాయణ పార్ట్ 1ని కానీ ప్రాపర్గా ఎండ్ చేయగలిగితే, అంటే ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి ఎండ్ చేయగలిగితే, అండ్ రామాయణ పార్ట్ 1లో క్వశ్చన్ మార్క్ పెట్టి ఎండ్ చేయడానికి ఏమీ ఉండదు. ఎందుకంటే మనకు అందరికీ రామాయణ కథ ఏంటో తెలుసు. సో రామాయణ కథ ఏంటో తెలుసు కాబట్టి ప్రాపర్గా ఎండ్ చేయగలుగుతాం. బట్ ఏంటంటే క్వశ్చన్ మార్క్ పెట్టి ఎండ్ చేయడం అనేది మనకు ఆ సినిమాలో అసాధ్యం. ఎందుకంటే ఆ కథ మనకు తెలుసు, రామాయణాన్ని మనం చాలాసార్లు విన్నాం, చాలాసార్లు చూసాం కాబట్టి మనకు తెలిసిందే. బట్ ఏంటంటే 90% ఒక అవకాశం ఉంది మనం చెప్పుకోవచ్చు రామాయణ పార్ట్ 2కి. రామాయణ పార్ట్ 1 ఫుట్ఫాల్స్ని బట్టి రామాయణ పార్ట్ 2 ఫుట్ఫాల్స్ మనం చెప్పొచ్చు. ఇక ఇంకో అవకాశం ఉంది ఎవరికి అంటే, ఇక నెంబర్ 1 పొజిషన్లో ఉన్న సినిమా ఏంటంటే వారణాసి. సో ఏంటంటే రాజమౌళి రికార్డులను రాజమౌళి బద్దలు కొడతాడా అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే మనకు తెలిసిన విషయమే, రాజమౌళి గారి రికార్డులను రాజమౌళి గారు బద్దలు కొడుతూనే ఉంటాడు. ఈ సినిమా వారణాసి సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. 120 దేశాలకు పైగా రిలీజ్ కావడం జరుగుతుంది. అండ్ ఓన్లీ బాహుబలి ఇండియాలో నార్మల్గా రిలీజ్ చేసినప్పుడే సినిమా దాదాపుగా 1,05 లక్షల ఫుట్ఫాల్స్ సంపాదించింది. అంటే వారణాసికి మాత్రం ఒక అవకాశం ఉంది అని చెప్పొచ్చు. బట్ ఏంటంటే ఈ సినిమా కూడా ఎక్కడో నాకు 1% డౌట్ అయితే కొడుతుంది. మొదటి రోజు 1,05 లక్షల ఫుట్ఫాల్స్ వస్తాయా లేదా నాకు తెలిసి. ఆ బాహుబలి 2కి ఏ విధంగా సాధ్యమైందో తెలీదు. అది 2017లో అదే ఫుట్ఫాల్స్ కానీ ఇప్పుడు జరుగుంటే, ఇప్పుడు దురంధర్ పార్ట్ 35 లక్షల ఫుట్ఫాల్స్ జరిగితేనే ఆ సినిమా దాదాపుగా 245 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అదే ఫుట్ఫాల్స్ ఇప్పుడు దీనికి బాహుబలికి త్రిబుల్ ఉన్నాయి ఫుట్ఫాల్స్. సో ఏంటంటే ఈ టైంలో బాహుబలి 2 కానీ రిలీజ్ అయితే ఈజీగా 700 నుంచి 800 కోట్లకు పైగా డే 1 కలెక్షన్ వసూలు చేసేది. అప్పుడు అంత ఫుట్ఫాల్స్ నిజంగా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ నిజంగా అది అద్భుతం. సో ఏంటంటే వారణాసికి కూడా ఎక్కడో అవకాశం ఉంది. బట్ ఏంటంటే ఎక్కడో చిన్న డౌట్ కొడుతుంది. మరి మీ ఒపీనియన్ ఏంటి? డే 1 ఏదైతే బాహుబలి ఉందో, బాహుబలి 2కి సంబంధించిన ఫుట్ఫాల్స్ రికార్డ్ని ఎవరు కొట్టే అవకాశం ఉంది? వారణాసి కొడుతుందా, రామాయణ కొడుతుందా, పుష్ప 3 కొడుతుందా, సలార్ కొడుతుందా, KGF 3 కొడుతుందా, లేకపోతే ఇంకా వేరే ఏదైతే సినిమాలు కొట్టే అవకాశం ఉందా? అసలు డే 1 ఫుట్ఫాల్స్ బాహుబలి 2 ఏదైతే 1,05 లక్షల రూపాయల ఫుట్ఫాల్స్ ఆ రికార్డ్ని సెట్ చేసిందో ఆ రికార్డ్ని ఎవరు కొట్టే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారని మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్ట్ ఛానల్ని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.